ప్రభుత్వం మంగళగిరిలోని వక్స్ భూములను అన్యక్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ముస్లిం సమైక్య వేదిక హెచ్చరించింది. భూసేకరణ పేరుతో మంగళగిరిలో తమ స్థలాన్ని తీసుకునే ప్రయత్నం విరమించుకోవాలని కోరుతూ ముస్లిం సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ అంశంలో ప్రభుత్వం వెనక్కు తగ్గాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ముస్లిం సమైక్య వేదిక స్టేట్ ట్రెజరర్ కాలం అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడారు. హాఫీజ్ బాబు, మౌలా బేగ్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. మజ్లిస్ ఉల్మా, ఆవాజ్, జమాతే ఉల్మా ఇంకా తతిమా ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా ఈరోజు మేము అంజుమన్ సంస్థ భూముల గురించి చిన్నకాకాని 71.53 సెంట్లు భూమి గురించి ఈరోజు మన కలెక్టర్ గారికి 20 రోజుల పైన చిలుకైంది. ఈ రోజు వరకు మనకు సమాధానం ఇవ్వబట్టి మా ఉల్మాలు, మా మసీద్ కమిటీలు అందరూ కలిసి ఈరోజు అర్జీలు ఇవ్వడానికి వచ్చాం. ఇండివిజువల్గా కూడా ఇవాళ చాలా వరకు ఇవాళ ఇవ్వటం, మన నూరు భాషా సంఘం వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. దీనికి ఈ గవర్నమెంట్ భూసేకరణ చట్టం తీసుకొచ్చి దారుణంగా మా ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు అక్కడ ఉన్నాయి, మా భూమే దొరికిందా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దీని గురించి మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి ఇలా మా భూములు వేరే ఇండస్ట్రియల్ పార్కులు కానీ దాని కానీ దారాదత్తం చేస్తే మాత్రం సహించేది లేదు. మేము ముస్లిం సమైక్య వేదిక తరపు నుంచే కాకుండా మజ్లిస్ ఉల్మా, జమాతే ఉల్మా వాళ్ళు అందరం కలిసి యావత్ ఆంధ్రప్రదేశ్ కలిసి దీన్ని ఉద్యమం తీవ్రతరం చేస్తాం. చాలా వరకు గుంటూరులో కూడా మేము వచ్చే శుక్రవారం ఒక పెద్ద ప్రోగ్రాం చేయదలుచుకున్నాం. మజ్లిస్ ఉల్మా గారి వాళ్ళ ఆధ్వర్యంలో జమాతే ఉల్మా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మేము పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయదలుచుకున్నాం. దాని తర్వాత కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోకుండా ఇది చేస్తే మేము ఉద్యమం చేస్తానికి సిద్ధమవుతున్నాం. అనగా 12 జనవరి 2026 సంవత్సరం సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవెన్స్ రోజున హానబుల్ కలెక్టర్, గుంటూరు డిస్టిక్ కలెక్టర్ తమీం అన్సారియా మేడం గారి దగ్గరికి మేమందరము గుంటూరు అంజుమనే ఇస్లామియా ట్రస్ట్ తరఫు నుంచి గుంటూరు నగర మసీదుల వారు, మజ్లిస్ ఉలమా వారు, జమీతే ఉలమా వారు, ముస్లిం సోదరులు అందరూ కలిసి మేము గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడానికి రావడం జరిగినది. ఈ అంజుమన్ ట్రస్ట్ అనేది 1915 సంవత్సరంలో స్థాపించబడినది. దీన్ని స్థాపించడానికి గల ముఖ్యమైన కారణము పేద ముస్లింలకు, వితంతువులకు, పేద ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు, వితంతువులకు పెన్షన్ కొరకు, పేద ముస్లింల కొరకు వెల్ఫేర్ స్కీమ్స్ కొరకు దీన్ని వాళ్ళు ఆ రోజున ఇస్లామియా ట్రస్ట్ ఒకటి స్థాపించి దీని పరిరక్షణ కొరకు ఒక అంజుమనే ఇస్లామియాని నెలకొల్పడం జరిగినది. కావున అది 111 సంవత్సరాల హిస్టరీ గల అంజుమనే ఇస్లామియా ట్రస్ట్ భూములు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐ దగ్గర మంగళగిరి మండలం చినకాకాని సర్వే నెంబర్లో 203 సర్వే నెంబర్ దగ్గర నుంచి తీసుకొని 210 సర్వే నెంబర్ వరకు ఉన్నటువంటి 71.57 ఎకర్స్ ఏదైతే ఈ అంజుమనే ఇస్లామియా ట్రస్ట్ ద్వారా రిజిస్టర్ చేయబడినటువంటి స్థలాలు ఉన్నాయో అవి మన ముస్లిం సోదరుల బాగోగుల కోసం కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ గుంటూరులో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిము దాన్ని కాపాడాలి. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వారు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని తరఫు నుండి ఒక నోటిఫికేషన్ మన కలెక్టర్ గారు డిసెంబర్ 23వ తారీఖు ఒక నోటిఫికేషన్ న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగినది, ప్రైమరీ నోటిఫికేషన్. ఈ స్థలాన్ని మేము ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ కొరకు ప్రజా ప్రయోజనాల అర్థం ఆర్ఆర్ చట్టం కింద మేము తీసుకోవడానికి మేము మీకు నోటిఫికేషన్ ఇస్తున్నాము. కావున మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఒక 60 రోజుల లోపు, అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక 60 రోజుల లోపు మాకు అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కలెక్టర్ గారు, గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు పేపర్ల ద్వారా అంటే వార్తాపత్రికల ద్వారా మాకు తెలియజేయడం జరిగినది.